హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి వ్లాగ్స్. మా ఊర్లో సరస్వతీదేవి అవతారం చూసారా, ఎంత బాగా చేశారో. అసలు అమ్మవారు అయితే ఇంకా అలా నిజంగా నిజస్వరూపం వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఇంకా ఆ రోజు వచ్చేసరికి పడి పూజ అయితే చేశారనమాట. మా ఊర్లో మండపం చూసారా, ఎంత చక్కగా ఎంత అద్భుతంగా చేశారో. మొత్తం అంతా కూడా చామంతి పువ్వులతో అయితే అలంకరించారు. అమ్మవారికి 9 నవరాత్రులు కదా, అందుకని చెప్పేసి 9 మెట్లు అయితే పెట్టి మధ్యలో కర్పూరాన్ని పెట్టి అటు ఇటు దీపాలు అయితే పెట్టారు. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు, పళ్ళు, పూలదండలు, చీర, జాకెట్టు ఇంకా అన్నీ కూడా అమ్మవారికి అయితే ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇంక ఎవరైతే అభిషేకం చేయించుకుంటున్నారో ఖర్చు అంతా కూడా పడి పూజలు అయితే వాళ్ళే పెట్టుకుంటారనమాట. ఇంకా అమ్మవారి అభిషేకాలు అయితే చూస్తున్నారు కదా, కుంకుమతో చేస్తారు, పసుపుతో చేస్తారు, పళ్ళాభిషేకాలు అయితే చేస్తారు, గంధంతో చేస్తారు. అసలు మీరు ఏం ప్రసాదాలు, మీరు ఏ ఫ్రూట్స్తో అనుకుంటే ఆ మొత్తం అన్నీ కూడా వాటితో అయితే పంతులు గారు అభిషేకాలు అయితే చేస్తారనమాట. మా ఊర్లో వచ్చేసి పడి పూజ అయితే ఇలా చేస్తారు. ఇంకా మా ఊరు అంతా కూడా అక్కడ చూడ్డానికి అయితే వస్తారనమాట. పడి పూజకి చాలా గ్రాండ్గా అయితే చేస్తారు మా ఊర్లో. చూసారా అసలు అదంతా ఎంత అద్భుతంగా ఉందో మండపం వచ్చేసి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.